గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సీఎం మానవత్వం, చిన్నారి గుండె మార్పిడికి విస్తృత చర్యలకు ఆదేశం, మరో 49 మంది సస్పెన్షన్, 141కి చేరిన ఎంపీల సంఖ్య, ఎన్టీఆర్ జిల్లాలో వేడుకగా బాలోత్సవం, ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురు, రైళ్లలో మరిన్ని ఏసీ బోగీలు, దేశంలో పెరుగుతున్న అవయవ దానాలు, విదేశాలకు కోనసీమ పీత, విద్యార్థుల ప్రతిభతోనే దేశ గౌరవం ఇనుమడిస్తుంది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రం గజగజ, చైనాలో భూకంపం, ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ పై హెజ్బొల్లా దాడి, జనసేన మద్దతుంటేనే టీడీపీకి విజయం, ఆస్తమాకు చెక్ పెట్టే ప్రోటీన్ యాంటీబాడీ థెరపీ, విహారయాత్రలను ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. సీఎం మానవత్వం, చిన్నారి గుండె మార్పిడికి విస్తృత చర్యలకు ఆదేశం. సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె మార్పిడి అనివార్యమైన 11 ఏళ్ల చిన్నారికి సకాలంలో గుండెను శ్రీకాకుళం నుంచి తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చాపర్, అక్కడి నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేక విమానాన్ని సమకూర్చడంతో తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో చిన్నారికి వైద్యులు గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన రావివలసకు చెందిన పొట్నూరు రాజేశ్వరరావు గుండెను శ్రీకాకుళం నుంచి తిరుపతి తరలించడం 3 గంటల్లోనే జరిగిపోయింది. 6 గంటలు శ్రమించి చిన్నారికి గుండె మార్పిడిని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలోని వైద్యులు ఈ ఆపరేషన్ను ఉచితంగా చేపట్టారు. కాగా బ్రెయిన్ డెడ్ అయిన రాజేశ్వరరావు లివర్ను విశాఖలోని పినాకిల్ ఆసుపత్రికి, కళ్లను శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ సంస్థకు అందజేశారు. మరో 49 మంది సస్పెన్షన్, 141కి చేరిన ఎంపీల సంఖ్య. పార్లమెంట్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్సభలో మంగళవారం మరో 49 మందిపై వేటు పడింది. ఈ నెల 13వ తేదీన పార్లమెంట్లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సభల్లో ప్లకార్డులు ప్రదర్శించడం, బిగ్గరగా నినాదాలు చేస్తుండడం, సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతుండడంతో లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ విపక్ష సభ్యులపై సస్పెన్షన్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఈ నెల 14న లోక్సభ నుంచి 13 మంది, రాజ్యసభ నుంచి ఒక విపక్ష ఎంపీ సస్పెండ్ అయ్యారు. ఈ నెల 18న లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది బహిష్కరణ వేటుకు గురయ్యారు. దీంతో ఇప్పటిదాకా ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన మొత్తం విపక్ష ఎంపీల సంఖ్య 141కి చేరింది. దీంతో ప్రస్తుత శీతాకాల సమావేశాలలో 2/3 మందిపై వేటు పడినట్లయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కేవలం 9 మంది మాత్రమే సభలో మిగిలారు. ఎన్టీఆర్ జిల్లాలో వేడుకగా బాలోత్సవం. పిల్లల్లో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా లక్ష్మణరావు హాజరై ప్రసంగించారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్కులకు ప్రాధాన్యత ఇచ్చి పిల్లల ఆకాంక్షలను తల్లిదండ్రులు అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటపాటలతో కూడిన విద్యా విధానం అవసరమని స్పష్టం చేశారు. 1990 సంవత్సరం వరకు విద్యా విధానం ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా 5 ఎకరాల విస్తీర్ణంలో
క్రీడా మైదానంతో ఉండేదని గుర్తు చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల పరిస్థితులు మారాయన్నారు. పిల్లలు ఏ రంగంలో ఆసక్తి చూపుతున్నారో తల్లిదండ్రులు గమనించి వారిని అందులో ప్రోత్సహిస్తే రాణిస్తారని సూచించారు. ఈ బాలోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 195 పాఠశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విద్యార్థుల రాకతో సిద్ధార్థ ఆడిటోరియం, కళాశాల మైదానం మొత్తం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు ఈరోజు రేపు కూడా జరగనున్నాయి. రాష్ట్రం గజగజ. రాష్ట్ర వ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాలలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాలలోనూ 2 డిగ్రీల మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో పలు చోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని, జనవరి మొదటి 2 వారాలలో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని వారు వివరించారు. విద్యార్థుల ప్రతిభతోనే దేశ గౌరవం ఇనుమడిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విద్యార్థులు కనబర్చే ప్రతిభతోనే దేశ గౌరవం ఇనుమడిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువులపై ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను అధిరోహించేలా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఇతరులకు సహాయపడే అలవాటు చేసుకోవాలని అన్నారు. జీవితంలో అభిరుచులను స్థిరంగా కొనసాగించడం చాలా అవసరమని, ఇవి సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా ఇతరులకు ప్రేరణగా పనిచేస్తాయని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గొప్ప గొప్ప విద్యార్థులను అందించి దేశానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆమె పొగిడారు. చైనాలో భూకంపం. వాయవ్య చైనాను భూకంపం కుదిపేసింది. సోమవారం అర్ధరాత్రి గన్సు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ భూకంపం ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమై 127 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రం క్విన్ ఘాయిలోనూ ఈ ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. 2 రాష్ట్రాల్లో కలిపి 700 మందికి పైగా గాయాల పాలయ్యారు. శిథిలాల వద్ద యుద్ధ ప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం గ్రామీణ ప్రాంతాల్లో సంభవించడంతో మట్టి ఇళ్లు ఎక్కువగా కూలాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో జనం ఇళ్లు వదిలి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వార్త తెలిసి అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధ ప్రాతిపదికన వేలాదిగా సహాయక బృందాలు తరలి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్పై హెజ్బుల్లా దాడి. ఒకేసారి వందలాదిగా దూసుకువచ్చే శత్రుదేశ చిన్నపాటి క్షిపణులను కూల్చేసే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని హెజ్బుల్లా సంస్థ ప్రకటించింది. క్షిపణులను ప్రయోగించే 2 ఐరన్ డోమ్ లాంచర్లను ధ్వంసం చేశామని లెబనాన్కు చెందిన మిలిటెంట్ సంస్థ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భిన్న దిశలో దూసుకువచ్చే వందలాది శత్రుదేశ క్షిపణుల పథాన్ని కనిపెట్టి వాటిని నిలువరించేందుకు వెంటనే 100 క్షిపణులను ప్రయోగించే అత్యాధునిక రక్షణ వ్యవస్థగా ఐరన్ డోమ్ అంతర్జాతీయంగా ఖ్యాతి సంపాదించింది. హెజ్బుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. సోమవారం మధ్యాహ్నం
ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం కబ్రీలో ఈ దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ. పేద మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారం పడకుండా సీఎం జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంపై ప్రచార కార్యక్రమంతో పాటు కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పథకం క్రింద వైద్య ఖర్చుల పరిమితిని 25 లక్షల వరకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసినదే. దీంతో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తూ పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికి వివరించే ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రచార స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాలలో, వార్డులు, డివిజన్లలో ప్రచారం కార్డుల పంపిణీని చేపట్టారు. సరికొత్త ఫీచర్లతో 1.48 కోట్ల స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించింది. అసైన్డ్ భూముల హక్కులపై మరింత స్పష్టత. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన ఎలా ముందుకు వెళ్లాలో తెలియచేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మంగళవారం జీవో నెంబర్ 596ను జారీ చేశారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్షాప్లో చర్చించిన మీదట అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజనల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టతను ఇచ్చారు. విదేశాలకు కోనసీమ పీత. గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపలతో పాటు ఇతర మత్స్య సంపదకు బాగా డిమాండ్ ఉంది. వీటిల్లో పచ్చపీత ఒకటి. ఈ పీత దొరికితే మత్స్యకారులకు ఇక పండగే. విదేశాలలో దీనికి గిరాకీ అంతా ఇంతా కాదు. మడ అడవుల్లో లభ్యమయ్యే ఔషధ గుణాలు కలిగిన ఈ పీత రుచి అమోఘం. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు. ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతులు పెరిగే కోరంగి అభయారణ్యం పరిసరాల్లో పెరిగే పీతలు రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి రాగి, ఫాస్ఫరస్ సమృద్ధిగా అందుతాయి. ఎముకలు గట్టిపడతాయి. ఒమేగా 3 ఉండటంతో గుండె సంబంధిత జబ్బులు దరిచేరవు. అల్జీమర్స్ను నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అందుకే విదేశీయులకు ఈ పీతలంటే మక్కువ ఎక్కువ. దేశంలో పెరుగుతున్న అవయవ దానాలు. తాను కన్ను మూసినా మరికొందరికి కొత్త జీవితం ఇచ్చేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. ఫలితంగా దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి అవయవదానానికి అంగీకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్సభలో వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దేశంలో 88,400 మంది అవయవదానానికి అంగీకరిస్తూ ప్రతిజ్ఞ చేశారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, అవయవదానం మార్పిడిని ప్రోత్సహించడానికి 3 అంచెల సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందని పేర్కొంది. 5 ప్రాంతీయ అవయవ మార్పిడి సంస్థలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో పాటు 20 రాష్ట్రాలలో అవయవ మార్పిడి సంస్థలను ఏర్పాటు చేసినట్లు వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా పేర్కొంది. గత 5 ఏళ్లలో 52,594 మంది అవయవాలను దానం చేయగా 58,749 మందికి అవయవాలను మార్పిడి చేసినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోనూ గత 5 ఏళ్లలో 1,060 మంది అవయవదానం చేశారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైళ్లలో మరిన్ని ఏసీ బోగీలు. భారతీయ రైల్వేలో దశాబ్ద కాలంగా సాధారణ శ్రేణి కంటే ఏసీ సీట్ల సామర్థ్యం
గణనీయంగా పెరుగుతోంది. సాధారణ శ్రేణి, సెకండ్ క్లాస్ కోచ్ల స్థానాన్ని ఎయిర్ కండిషన్ల కోచ్లు ఆక్రమిస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రయాణికులపై తీవ్ర భారం పడుతున్నది. నాన్ సబర్సన్ రైళ్లలో 2012 నుంచి 2022 మధ్య మొత్తం సీట్ల సామర్థ్యం 42.60% పెరిగింది. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బోగీలో 133% పెరుగుదల కనిపిస్తుంటే అత్యధికంగా 3 టైర్ ఏసీలో సీట్ల సంఖ్య 163%కి వృద్ధి చెందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఏసీ కోచ్లలోని సీట్లతో పోలిస్తే ఎక్కువ మంది ప్రయాణించే నాన్ ఏసీ బోగీలలో సీట్ల పెరుగుదల స్వల్పంగా ఉంది. ఫలితంగా ఏసీ ప్రయాణ భారాన్ని భరించలేని, టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. జనసేన మద్దతుంటేనే టీడీపీకి విజయం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసిమెలిసి ఉంటేనే సాధ్యమవుతుందని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామ జోగయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో జనసేనకు 28 లేక 25 సీట్లంటూ ప్రచారం చేస్తున్నారని, 2019 ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చిన టీడీపీకి 23 సీట్లే వచ్చాయని, 6.9% ఓట్లు వచ్చిన జనసేనకు 1 సీటు వచ్చిందని పేర్కొన్నారు. నాడు ఇద్దరూ కలిసి పోటీ చేసి ఉంటే 61 సీట్లు గెలుచుకునేవారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సపోర్ట్ ఉంటేనే టీడీపీ అధికారం చేపట్టగలదని పేర్కొన్నారు. ఆస్తమాకు చెక్ పెట్టే ప్రోటీన్ యాంటీబాడీ థెరపీ. తీవ్రమైన ఆస్తమా సమస్యలతో సతమతమయ్యేవారు ఇప్పటి వరకు ఎక్కువ మోతాదు స్టెరాయిడ్లనే వినియోగిస్తున్నారు. వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. అయితే వారికి అది తప్ప మరో మార్గం ఉండేది కాదు. దీనికి ఐరోపా పరిశోధకులు పరిష్కారాన్ని సూచించారు. బెన్రాలిజుమాబ్ అనే ప్రోటీన్ యాంటీబాడీ థెరపీతో తీవ్రమైన ఆస్తమా కేసుల్లో దాదాపు 92% కేసుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. 200 మంది రోగులపై ఈ ప్రయోగాలు చేపట్టినట్లుగా వారు వివరించారు. రెండో వన్డేలో గెలిచిన దక్షిణాఫ్రికా. వరుసగా రెండో వన్డే గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలనుకున్న భారత్ ఆశలు మూకుమ్మడి వైఫల్యంతో ఆవిరయ్యాయి. ఇదే అదునుగా దక్షిణాఫ్రికా ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ను దెబ్బకొట్టింది. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్లో సాయి సుదర్శన్ 83 బంతుల్లో 62, మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 56 రాణించారు. సఫారీ బౌలర్లు బర్డర్, బ్యూరెన్ హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ సమిష్టిగా దెబ్బతీశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఆతిథ్య జట్టు సిరీస్ను 1-1తో సమం చేసింది. చివరిదైన మూడో వన్డే రేపు పారుల్లో జరుగుతుంది. వేలంలో కోట్లు కొల్లగొట్టిన స్టార్క్ కమిన్స్. మంగళవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలం అంచనాలకు మించి సాగింది. 24.75 కోట్లు దక్కించుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని కోసం ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. చివరకు కోల్కతా పంతం నెగ్గించుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 20.5 కోట్లు వెచ్చించింది. దీంతో సామ్ కరణ్ పేరిట ఉన్న రికార్డ్ బద్దలైంది. బెంగళూరు పోటీకి రావడంతో వెనక్కి తగ్గని సన్ రైజర్స్ కమిన్స్ కోసం రికార్డు ధర చెల్లించింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డెరిల్ మిచెల్ కోసం చెన్నై 14 కోట్లు ఖర్చు పెట్టింది. నిరుడు రాజస్థాన్ తరపున మిచెల్
2 మ్యాచ్లు ఆడాడు. వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం బెంగళూరు 11.50 కోట్లు వెచ్చించింది. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కోసం గుజరాత్ 10 కోట్లు వెచ్చించింది. రచిన్ రవీంద్రన్ను చెన్నై 1.80 కోట్లకే దక్కించుకుంది. మొత్తం 72 మంది ఆటగాళ్లను జట్లు కొనుగోలు చేశాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేళల్లో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. గుజరాత్ లక్నోను వెనక్కి నెట్టి అతన్ని 11.75 కోట్లతో పంజాబ్ కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో తెలివిగా బౌలింగ్ చేయడంతో పాటు భారీ షాట్లు ఆడగలిగే హర్షల్ను బెంగళూరు వదులుకుంది. 4 కోట్లకు ఆల్రౌండర్ సాదుల్ ఠాకూర్కు తిరిగి చెన్నై గూటికి చేరాడు. గత వేళల్లో సాదుల్కు 10.75 కోట్ల ధర పలకడం గమనార్హం. విహారయాత్రలను ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి ఆహారాన్ని తీసుకోండి. టూర్లలో కానీ ప్రయాణాలలో కానీ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట తినే ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవడం, తగినంత నీళ్లు తాగకపోవడం, ఎక్కువ సమయం ఎండలో గడపడం, పనుల్లో పడి నిద్రా సమయం తగ్గిపోవడం మొదలైనవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. టెన్షన్గా ఒకటే సమయానికి కాకపోయినా అటు ఇటుగా అయినా ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. వీలుంటే ఉదయం అల్పాహారం ఇంటి నుండి తీసుకువచ్చినదే తీసుకుంటే మంచిది. బయట తినేటప్పుడు నూనెలో వేయించినవి, నూనెలు ఎక్కువగా వేసినవి, మసాలాలు అధికంగా ఉండేవి తీసుకోకుండా సాధారణమైన అన్నం, పప్పు, కొద్దిగా పెరుగు తీసుకుంటే మంచిది. రోజంతా చిరుతిళ్ళు తినకుండా అప్పుడప్పుడు ఏదైనా పండో కొబ్బరి నీళ్ళో తాగితే మంచిది. టీ కాఫీలకు దూరంగా ఉండడమే మేలు. రాత్రి బాగా ఆలస్యంగా భోజనం చేసే విధంగా కాకుండా సాయంత్రమే కొద్దిగా పండ్లు, పెరుగు తీసుకుంటే మంచిది. రోజంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి నీళ్లు కూడా సరిగ్గా తాగరు. దీంతో డీహైడ్రేషన్కు గురవుతారు. కాబట్టి తగినన్ని నీళ్లను తప్పక తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు వేళకు ఆహారం తీసుకుంటూ మందులను సక్రమంగా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సాంకేతిక ఆవిష్కరణలు పెరగాలి. శాస్త్రవేత్త రామకృష్ణ. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ సాంకేతిక ఆవిష్కరణలకు వేదిక అని, విద్యార్థులు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వినియోగించి ఆవిష్కరణలు చేయాలని హైదరాబాద్కు చెందిన ఏఆర్సిఐ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రామకృష్ణ పేర్కొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఆయన ప్రారంభించారు. కేరళలో కొత్తగా 115 కోవిడ్ కేసులు. కేరళలో కోవిడ్ ప్రమాద గంటికలు మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 115 కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1749కు చేరింది. హర్యానా స్టీలర్స్ గెలుపు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో హర్యానా స్టీలర్స్ 4వ విజయం నమోదు చేసింది. గుజరాత్ జైంట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 31-29 పాయింట్లతో గెలిచింది. హార్దిక్, సవితలకు ఎఫ్ఐహెచ్ అవార్డులు. భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, సవిత పూనియాలు అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. భారత మహిళల కెప్టెన్ అయిన సవిత ఎఫ్ఐహెచ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో హ్యాట్రిక్ కొట్టింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.